మీ పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేస్తుంటే దయచేసి ఈ వీడియో మీరు పిల్లలు తప్పకుండా చూడండి. ఫస్ట్ వన్, హాస్టల్లో ఎందుకు జాయిన్ చేస్తారంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఏంటంటే ఒక డిసిప్లిన్ కోసం. మన ఇంట్లో ఉంటే మనందరికీ తెలుసు, వాడిని త్వరగా లేవమన్నా పాపం లేవమన్నా వాళ్ళు లేవరు. కానీ అక్కడ ఖచ్చితంగా లేవాలనే రూల్ ఉన్నప్పుడు దయచేసి వాళ్ళకే తెలియకుండా, అది 6 o'clock 5 o'clock వాళ్ళే తెలియకుండా ఒక రొటీన్ లో అలారం అవసరం లేదు, వార్డెన్స్ లేపుతుండి కొన్ని రోజుల తర్వాత 5 o'clock వాళ్ళే నిద్ర లేవడం అనే ఒక రొటీన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే రొటీన్ స్టార్ట్ అవుతుందో, మనం కూడా ఇప్పుడు రొటీన్ కి టైంకి ఈ టైం నిద్రపోతాం, ఈ టైంకి లేస్తాను ఒక రొటీన్ ఎలా ఉంటుందో అది వాళ్ళకి తెలియకుండా మెంటల్ గా ఫిజికల్ గా వాళ్ళని స్ట్రాంగ్ చేస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, హాస్టల్కి పంపించేటప్పుడు పేరెంట్స్ అందరికీ తెలియని విషయం అంటే ఇంట్లో ఉంటే ఇద్దరే ఉంటారు, అమ్మ నాన్న లేకుంటే అక్క తమ్ముడు చెల్లె వీళ్ళే ఉంటారు, అవునా? అంతకంటే వేరే వాళ్ళు ఉండరు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ రోజు వాళ్ళ ముఖాలను ఇంటికి రాగానే వీళ్ళే అని కనపడుతూ ఉండడం కంటే అదే హాస్టల్ లైఫ్ అనుకో, దెబ్బకి దాదాపు ఒక 40 మంది ఉంటారు. రోజు రాత్రిపూట అక్కడ లైట్లు ఆపేసినా కూడా మినిమం ఎంతమంది హాస్టల్ లైఫ్ ఎంజాయ్ చేసే వాళ్ళందరూ కింద కామెంట్స్ రాయండి. సార్ వార్డెన్ లైట్ ఆపంగానే మేము పడుకుండిపోతామా, లేకుంటే సార్ అప్పుడు మా ఆర్కెస్ట్రా స్టార్ట్ అవుతుంది సార్, అలా డిస్కస్ చేసుకుంటూ లేట్ నైట్ దాకా మాట్లాడుకుంటూ పడుకుంటాం. అక్కడ ఫ్రెండ్స్ అండ్ నెట్వర్కింగ్ చాలా బాగుంటుంది. నువ్వెక్కడో కర్నూలు నుంచి జాయిన్ అయి ఉంటావు, ఇంకో పర్సన్ నంద్యాల నుంచి, ఇంకో పర్సన్ నెల్లూరు నుంచి, తిరుపతి నుంచి, వివిధ రకాల ప్లేసెస్ నుంచి వస్తే నీకు ఒక నెట్వర్కింగ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ తయారవుతారు. అది హాస్టల్లో ఉండే బెస్ట్ పాయింట్. థర్డ్ వన్, నిన్ను హాస్టల్కి పంపించి ఇక్కడ